सभी छात्रों को शुभोदय। नाउ आई एम गोइंग टू टीच यू 10th लेसन कबीर के दोहे। स्टूडेंट्स, व्हाट इज आवर लेसन? कबीर के दोहे। कबीर कौन है? एक कवि है। उनके दोहे, दोहे माने क्या है? 2 లైన్స్। दोहे అంటే ఏంటి? దోహ అంటే ఏంటంటే దోహాకి బహువచనం దోహే. దోహ అంటే ఏంటంటే 2 లైన్స్ పోయం ని దోహ అని పిలుస్తారు. ఆ దోహకి ప్లూరల్ ఫామే దోహే, అంటే పోయమ్స్ అన్నమాట. కబీర్ దాస్ యొక్క దోహేల గురించి, కబీర్ దాస్ యొక్క పోయమ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పిక్చర్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నంబర్ 55. స్టూడెంట్స్, ఓపెన్ పేజ్ నంబర్ 55. ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్. ఇంకా all of you look at this picture. Students, చిత్ర देखिए. పిక్చర్ చూడండి. పిక్చర్ లో ఏం కనిపిస్తుందో చూడండి. కింద క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు పిక్చర్ చూడండి. కింద ప్రశ్న भी दिए गए हैं. క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిత్ర में क्या क्या दिखाई दे रहे हैं అంటే పిక్చర్ లో ఏమేమి కనిపిస్తున్నాయి అని అర్థం. చిత్రమే అంటే పిక్చర్ లో, క్యా క్యా అంటే ఏమేమి, దికాయి దేరే అంటే కనిపిస్తున్నాయి అని అర్థం. ఏమేమి కనిపిస్తున్నాయి పిక్చర్ లో? చిత్ర में एक और खजूर का पेड़ है. ఖజూర్ पेड़ का चित्र है. ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది? ఖజూర్ पेड़ का चित्र. ఇది ఖర్జూరపు చెట్టు అన్నమాట, అంటే డేట్స్ ట్రీ అన్నమాట. ఇది ఏ ట్రీ? ఇది డేట్స్ ట్రీ. और दाहिनी ओर అంటే రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది? ఆమ్ ఫల్ వాలా పేడ్ దికాయి దే రहा है. ఆమ్ ఫల్ వాలా అంటే మ్యాంగో ఫ్రూట్స్ కలిగిన ట్రీ అన్నమాట. అంటే ఏంటంటే ఇది మ్యాంగో ట్రీ అన్నమాట. ఆమ్ కా పేడ్, ఆమ్ కా పేడ్ దికాయి దే రहे हैं. बाई ओर तो खजूर का पेड़, दाई ओर तो ఆమ్ కా పేడ్ దికాయి దే రहे हैं. ఈ పిక్చర్ లో ఈ రెండు కనిపిస్తున్నాయి అన్నమాట. ఏంటి? డేట్స్ ట్రీ, మ్యాంగో ట్రీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. दोनों पेड़ों में क्या अंतर है? दोनों पेड़ों में, दोनों అంటే బోత్, पेड़ों में, पेड़ అంటే ఏంటి? ట్రీస్, అంటే బోత్ ట్రీస్ లో అన్నమాట. క్యా అంతర్ హే, అంతర్ అంటే డిఫరెన్స్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు చెట్లకి, ఈ 2 ట్రీస్ కి డిఫరెన్స్ ఏంటి అని అర్థం అనమాట. క్వశ్చన్ మీనింగ్ అదనమాట. రెండు ట్రీస్ కి డిఫరెన్స్ ఏంటి? या तो बहुत लंबा है खजूर का पेड़, या तो खजूर का पेड़ है ना, खजूरపు చెట్టు కదా, డేట్స్ ట్రీ కదా. या तो कैसा होता है? लंबा होता है. చాలా లాంగ్ గా ఉంది చూడండి, అవునా? చాలా హైట్ గా ఉంది ట్రీ, లాంగ్ ట్రీ అన్నమాట. लंबा होता है. इससे छाया नहीं मिलती है. దీనివల్ల నీడ అనేది, ఛాయా మానే క్యా హై? షేడ్ అన్నమాట. షేడ్ ఆర్ షాడో. నీడ అనేది లభించదు చూడండి. ఈ ట్రీ ఇలా ఉంటే నీడ లభిస్తుందా? నీడనిస్తుందా ఈ చెట్టు? ఇవ్వదు కదా. ఫల్తో చోటే తథా మీటే హోతే హై. దీని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? చోటే హోతే హై. దీని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? చోటే హోతే హై, స్మాల్ గా ఉంటాయి దీని ఫ్రూట్స్. డేట్స్ ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి కదా, స్మాల్ గా ఉంటాయి కదా. ఇంకా మగర్ మీటే హోతే హై, స్వీట్ గా కూడా ఉంటాయి. కానీ మగర్ బహుత్ ఊంచే హోతే హై, ఊంచే రహతే హై ఫ్రూట్స్. చాలా హైట్ లో ఉంటది కదా చెట్టు, చాలా ఎత్తుగా ఉంటుంది కదా చెట్టు, ఎత్తులో ఉంటాయి అనమాట. మనకు అందం ఆ ఫ్రూట్స్. మనం చేత్తో కోసుకుందాం అంటే అందం అనమాట. అంత హైట్ లో ఉంటుంది ఈ చెట్టు. ఆ చెట్టు ఫ్రూట్స్ కూడా బాగా పైకి ఉంటాయి అనమాట. మన చేతికి అందం అనమాట కోసుకోవడానికి. इस पेड़ से कोई लाभ नहीं है. ఏ లాభం ఉండదు అనమాట ఈ చెట్టు వల్ల. మనకి చాలా ఎత్తుగా ఉంటుంది, నీడనివ్వదు. దాని ఫ్రూట్స్ కూడా చిన్నగా ఉంటాయి కదా, చిన్నగా ఉంటాయి, స్వీట్ గా ఉంటాయి. కానీ అవి చాలా హైట్ గా ఉండడం వల్ల చెట్టు ఎంతో ఎత్తులో ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ మనకి అందం అనమాట. నెక్స్ట్, ఏతో ఆమ్ కా పేడ్ అయినా, ఆమ్ పేడ్ మ్యాంగో ట్రీ ఎలా ఉంది? यह भी ऊंचा और विशाल होता है. ఇది కూడా హైట్ గానే ఉంటుంది. అంత అలా కాకుండా దానంత హైట్ ఉండదు, ఇది కూడా హైట్ గానే ఉంటుంది. ఇంకా విశాల్ హోతా హై, వాస్ట్ గా ఉంటుంది అనమాట. చూడండి, ట్రీ ఉంది కదా, ట్రీ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు ఎలా ఉందనేది. ఇలా ఉంటుంది అనమాట. ఇస్కి అనేక శాఖాయం అవుతాయి. దీనికి చాలా బ్రాంచెస్ ఉంటాయి ఈ మ్యాంగో ట్రీకి.
సదా యహ పేడ హరా బరా రాతా హై, హమేషా ఆల్వేస్ ఎలా ఉంటుంది, ఇది గ్రీనిష్ గా ఉంటుంది అనమాట. ఈ ట్రీ గ్రీనిష్ గా ఉంటుంది. ఇస్ పేड़ से ప్రాణిयों को ఛాయా మిల్తీ హై, ఈ చెట్టు వల్ల ఏం లభిస్తుంది, ప్రాణులన్నిటికీ కూడా నీడ లభిస్తుంది అనమాట. ఇది నీడనిస్తుంది అనమాట ఈ చెట్టు. అంటే ఈ చెట్టు కింద అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట అలసిపోయినప్పుడు. అది అంటే నీడనిస్తుంది అనమాట. నీడనిస్తేనే కదా ఆ చెట్టు కిందకి వెళ్లి నిలబడతారు అందరూ. ఇది అంటే ఈ చెట్టు నీడనిస్తుంది అనమాట. నీడనిస్తుంది. ఫల్ బి మీటే और स्वादिष्ट होते हैं, దీని ఫ్రూట్స్ కూడా ఎలా ఉంటాయి, మీటే होते हैं, స్వీట్ గా ఉంటాయి, స్వాదిష్ట होते हैं, టేస్టీగా ఉంటాయి. మ్యాంగో ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా, స్వీట్ గా ఉంటాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ స్పేస్ కయ్యి లాభ, ఈ చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే అనమాట. ఈ చెట్టు వల్ల లాభాలు లేవు, ఈ చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. इन दोनों पेड़ों में से कौन सा पेड़ अधिक उपयोगी है, क्यों? ఈ రెండు చెట్ల వల్ల, దోనో పేడో మేసే, ఇన్ దోనో పేడో మేసే అంటే ఈ రెండు చెట్ల వలన, కౌన్స్, ఈ రెండు చెట్లలో కౌన్సా పేడు, ఏ చెట్టు అధిక ఉపయోగి, ఏ చెట్టు వలన ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి, క్యూ, ఎందుకు, ఏ చెట్టు వలన ఉపయోగాలు ఉన్నాయి. इन दोनों पेड़ों में आम का पेड़ ही बहुत उपयोगी है, ఈ రెండు చెట్లలో ఏ చెట్టు ఉపయోగం ఎక్కువ, ఆమ్ కా పేడు, ఈ మ్యాంగో ట్రీ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. క్యోంకి ఎందుకంటే యహ యాత్రియోం కో ఛాయా దేతా హై, ఇదేం చేస్తుంది, యాత్రియోం కో, యాత్రియోం అంటే ఏంటి, ట్రావెలర్స్ అనమాట. ట్రావెలర్స్ కి ఇది నీడనిస్తుంది. ఛాయా దేతా హై, ఛాయా అంటే ఏంటి, నీడ, నీడనిస్తుంది. ఇస్కే ఫల్ మీటే అవుతాయి, దీని ఫ్రూట్స్ కూడా చాలా స్వీట్ గా ఉంటాయి. మ్యాంగో ఫ్రూట్స్ స్వీట్ గా ఉంటాయి కదా. హమ్ ఇన్హేం కాసక్తే, వీటిని తినగలం అనమాట మనం. అంటే కిందకే ఉంటాయి కాబట్టి కోసుకుని తినగలం అనమాట ఈజీగా. ఈ స్పేడ్ సే ఔర్ కయ్యి లాభ, ఈ చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా మగర్ ఖజూర్ పేడ్ సే కోయి లాభం అయ్యే, కానీ ఈ ఖర్జూరపు చెట్టు వల్ల ఏమీ లాభం లేదనమాట. అంటే ఈ రెండు చెట్లలో మనకి ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, ఆమ్కా పేడు, మ్యాంగో ట్రీ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ పిక్చర్ గురించి తెలుసుకున్నారు కదా, ఈ క్వశ్చన్స్ కూడా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. స్టూడెంట్స్, వాట్ ఈస్ అవర్ లెసన్, కబీర్ కే దోహే. అంటే కబీర్ కౌన్ హై, ఏక్ కవి హై, एक प्राचीन कवि है. ముందు మనం కబీర్ యొక్క దోహేల గురించి తెలుసుకునే ముందు మనం కబీర్ దాస్ యొక్క పరిచయం మనం తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ ద బోర్డ్. కబీర్ దాస్ కా పరిచయం, కబీర్ దాస్ యొక్క పరిచయం చూద్దాం. చూడండి, అంటే కబీర్ దాస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, జన్మ, కబీర్ దాస్ का जन्म सन 1398 में काशी में लहरतारा में हुआ. सन 1398, 1398 ని ఏమంటారు హిందీలో, 1398 అని అంటారు. 1398 మే అంటే 1398 లో కాశీ మే లహర్తారా మే హువా, కాశీలో లహర్తారాలో జన్మించాడు అనమాట ఈయన. ఎవరు, కబీర్ దాస్. చూడండి, మృత్యు सन 1518 में मगहर में हुई है. ఎప్పుడు మృత్యు అంటే డెత్ అన్నమాట, జన్మ అంటే బర్త్, జన్మము అన్నమాట. మృత్యు అంటే ఏంటి, డెత్. ఎప్పుడు చనిపోయాడు ఆయన, 1518 లో మగహర్ లో చనిపోయాడు అనమాట. ఈ మగహర్ ఎక్కడ ఉందంటే కాశీకే నికట్మే, కాశీకి దగ్గరలోనే ఉందన్నమాట ఈ మగహర్ అనే గ్రామం. చూడండి, ముఖ్య రచన, ఈయన యొక్క ముఖ్య రచన ఏంటంటే బీజక్. అంటే ఈయన గ్రంథాలన్నీ కూడా బీజక్ లో సంకలించడం జరిగింది అనమాట, సంకలనం చేయడం జరిగింది బీజక్ లో. అంటే ఈయన ముఖ్య రచన అంటే ఏం చెప్పుకుంటాం అంటే మనం బీజక్ అని చెప్పుకుంటాం అనమాట. ఇంకా ముఖ్య గ్రంథ క్యా హై, బీజక్. భాష, భాషతో సదుక్కడి హై, సదుక్కడి భాష అన్నమాట. సదుక్కడి భాష అంటే ఏంటంటే దీన్ని కిచిడి భాష అని కూడా అంటారు అనమాట. అంటే 6 భాషల కలయిక అనమాట ఇది, ఈ సదుక్కడి భాష.
అంటే ఈ సదుక్కడి భాష అనేది 6 భాషల కలయిక అంటే ఏ 6 భాషల కలయిక ఎందుకని? కడిబోలి, అవధి, బ్రజ్, భోజ్పురి, ఇంకా మార్వాడి, ఇవన్నీ భాషల కలయిక అన్నమాట. కడిబోలి, అవధి, బ్రజ్, భోజ్పురి, మార్వాడి, ఇవన్నీ భాషల కలయికే సదుక్కడి భాష అన్నమాట. దీన్ని కిచిడి భాష అని కూడా అంటారు. ఏమని అంటారు? కిచిడి భాష అంటారు. దీని భాష ఏంటి అని అడిగితే కనుక ఏం చెప్పాలంటే సదుక్కడి భాష అని చెప్పాలన్నమాట. చూడండి విశేషతాయం. ఈయన యొక్క విశేషతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటంటే ఈయన యొక్క ప్రత్యేకతలు ఇన్కే దోహోం మే మానవతాకి భావన హై. ఈయన దోహేల్లోనూ మానవతాకి భావన హై. మానవత అంటే హ్యుమానిటీ అనే భావన అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ దోహేలో హ్యుమానిటీ అనేది కనిపిస్తుంది. అంటే ఈ దోహేలో ఈయన హ్యుమానిటీ గురించే రాశాడు అనమాట. ఈ సమాజ్ సుధారక్ తే. ఈయన సోషల్ రిఫార్మర్ అన్నమాట, సంఘ సంస్కర్త అన్నమాట. ఈయన సమాజ్ సుధారక్ అంటే ఏంటి? సంఘ సంస్కర్త. ఈయన సంఘ సంస్కర్త కూడా. ఏ సంత కవిత. ఈయన సంత కవి. ఈయన ఒక సంత కవి అనమాట. ఈయన సంత అనమాట. సంత మానే సెయింట్ అనమాట. సెయింట్ ఇంకా కవి కూడా అనమాట. ఈయన సంత కవి అని పిలుస్తారనమాట. ఈయన కబీర్ దాస్ యొక్క పరిచయం ఇది. కబీర్ దాస్ పరిచయం అర్థమైంది కదా అందరికీ. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నంబర్ 55. 55లో ఉన్న కబీర్ కే దోహేల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పేజ్ నెంబర్ 55 ఓపెన్ చేసి చూడండి. లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. చూడండి దోహేలు. ఫస్ట్ దోహే చూద్దాం. కాలు करे सो आज करे सो पल में पर लई हो यगो बहुरी करे गो कबीरा बहुरी करे गो बुरा जो देखन मई चला बुरा ना मिलिया कोई जो दिल को जा पुना मुझसा बुरा ना कोई कबीरा मुझसा बुरा ना कोई बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंक्ति को छाया नहीं पल्ला गई अति दूर कबीरा फल्ला गई अति दूर ऐसी बानी बोलिए मन का पा कोई औरन को शीतल कराए आप हो शीतल होई कबीरा आप हो शीतल होई. చూడండి మళ్ళీ ఫస్ట్ చూడండి. कालू करैसो आज करैसो अब पल में पर लई हो यगो बहुरी करै गो कब कबीरा बहुरी करै गो कब. ఆ ఫస్ట్ దోహే భావం మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఫస్ట్ చూడండి. కాల్ కరైసో ఆజ్ కర్. కాల్ माने कल. काल का अर्थ क्या है? कल. काल माने कल. कल అంటే yesterday, tomorrow. yesterday, tomorrow. काल అంటే కల్ అని అర్థం. కల్ కా అర్థం క్యా హై? yesterday, tomorrow అని అర్థం. అంటే నిన్న రేపు అని అర్థం. కానీ మన ఈ దోహే ప్రకారం రేపు అని తీసుకోవాలన్నమాట. టుమారో అని తీసుకోవాలి. కాల్ కరైసో ఆజ్కర్. కాల్ కరైసో. కాల్ అంటే కల్.
కల్ కరేసో, కరేసో అంటే కర్నే కా కామ్, కల్ కర్నే కా కామ్ అన్నది అంటే రేపు చేసే పని, అంటే టుమారో చేసే పని అన్నమాట. ఆజ్ కర్, ఆజ్ అంటే ఏంటి టుడే అని అర్థం. ఆజ్ కా అర్థ క్యా హై టుడే. ఆజ్ కా అర్థ క్యా హై టుడే అని అర్థం ఈ రోజు. అంటే కాల్ కరేసో ఆజ్ కర్ అంటే ఏంటంటే కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో అని అర్థం అనమాట. రేపు చేసే పని ఈరోజు చెయ్యి అని అర్థం అనమాట. ఆజ్ కరేసో అబ్, ఆజ్, ఆజ్ అంటే ఏంటి టుడే అని చెప్పాం కదా ఇక్కడ, ఈరోజు. ఆజ్ కరేసో అంటే ఆజ్ కర్నే కా కామ్, ఈ రోజు చేసే పని అభి కరో, అబ్ మని నౌ, ఇప్పుడు అని అర్థం అనమాట. అబ్ కా అర్థ క్యా హై నౌ, నౌ అని అట్ వన్స్ అని అర్థం అనమాట. ఆజ్ కరేసో అబ్ అంటే ఆజ్ కర్నే కా కామ్ అభి కరో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైన్ పల్మే పర్లై హోయగో. పల్మే, పల్మే అంటే ఏంటి, పల్మ అనే క్షణ్ అంటే సెకండ్ అని అర్థం. పల్ కా అర్థ క్యా హై క్షణ్, సెకండ్ అంటే క్షణంలో. పరలై, పర్లై అంటే ఏంటి ప్రళయ్ అని అర్థం, అంటే డిజాస్టర్స్ అనమాట. డిజాస్టర్స్ ఏమన్నా జరగచ్చు అనమాట ఇక్కడ. పల్మే పర్లై హోయగో అంటే పల్మే అంటే కిసి भी क्षण में प्रलय हो जाएगा. क्या हो जाएगा, ప్రళయ हो जाएगा. ఏమవుతుంది, ఏ క్షణంలో అయినా ఏం జరగచ్చు, ప్రళయం రావచ్చు, ఏదైనా జరగచ్చు. చూడండి పర్లయ माने क्या है, ప్రళయ, ప్రళయ माने क्या है ప్రళయ, ప్రళయము అని అర్థం అనమాట. అంటే డిజాస్టర్స్ అనమాట, డిజాస్టర్, డిజాస్టర్ అని. ఇంకా ఫైనల్ డిజాస్టర్ అని, ఫైనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ అని అర్థం అనమాట. అంటే ప్రళయం అనమాట, అంటే యుగాంతం, యుగాంతం ఏమైనా జరిగిపోవచ్చు అనమాట, ఏమైనా ప్రళయాలు రావచ్చు అనమాట, ఏదైనా జరగవచ్చు, ఏ సైక్లోనో ఏ సునామీ ఏదో ఒకటి రావచ్చు అనమాట. బహురీ, హోయగో అంటే ఏంటంటే హోజాయగా అని అర్థం అనమాట. పల్మే, పల్మే అంటే ఏంటి క్షణ్మే, పర్లయ్ అంటే ఏంటి ప్రళయ్, హోయగో అంటే హో జాయేగా అంటే కిసి भी क्षण में ప్రళయ్ హో జాయేగా అని అర్థం. ఏ క్షణంలో అయినా ప్రళయం రావచ్చు అనమాట. ప్రళయ ఆ జాయేగా, ప్రళయం రావచ్చు. కోయి भी हो सकेगा, ఏదైనా జరగవచ్చు. బహురీ, బహురీ అంటే ఫిర్ అని అర్థం అనమాట. బహురీ అంటే ఏంటి ఫిర్. బహురీ का अर्थ क्या है फिर. फिर अगेन, తిరిగి. కరైగో కబ్, కబ్ అంటే వెన్, కరైగో అంటే విల్ డూ అని అర్థం అనమాట. కరైగో అంటే ఏంటి, కరైగో అంటే విల్ డూ, విల్ డూ. కబ్, కబ్ అంటే వెన్, వెన్ యూ విల్ డూ, ఎప్పుడు చేస్తావు నువ్వు. అర్థమైంది కదా ఇది. పల్మే పర్లై హోయేగో బహురీ కరైగో కబ్, ఫిర్ కబ్ కరోగే ఏ సారీ కమ్, ఎప్పుడు చేస్తావు తిరిగి ఈ పనులన్నీ కూడా. ఏదన్నా జరగచ్చు. అంటే ఈ దోహికే ద్వారా, ఈ దోహా ద్వారా ఏం చెప్తున్నాడంటే కవి ఇక్కడ కబీర్ దాసు समय के महत्व के बारे में बता रहा है. किसके बारे में, समय के महत्व के बारे में बता रहे हैं. సమయం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తారన్నమాట. టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి ఇక్కడ
కాలం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి ఈ దోహే ద్వారా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, టూ లైన్స్ కలిపి ఒకసారి చెప్తాను చూడండి. కాల్ కరేసో ఆజ్ కరేసో పల్మే పల్లై హోయేగో బహురీ కరేగో కబ్ అంటే ఏంటంటే కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కర్నే కా కామ్ అభీ కరో అంటే కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో అంటే ఏంటంటే రేపు చేసే పని ఈరోజు చేయి. ఆజ్ కర్నే కా కామ్ అభీ కరో ఈరోజు చేసే పని ఇప్పుడే చేయి. కిसी भी क्षण में ప్రళయ హో జాయేగా ఏ క్షణంలోనైనా ప్రళయం రావచ్చు, ప్రళయం జరగచ్చు. ఫిర్ కబ్ కరోగే ఏ సారే కమ్ తిరిగి ఎప్పుడు చేస్తావు ఈ పనులన్నీ. ఇస్లియే క్యా కర్నా చాహియే ఇందువల్ల ఏం చేయాలి మనం, సభీ కామోంకు సమయ పర్ కర్నా చాహియే అన్ని పనులు కూడా టైం చేసేసుకోవాలన్నమాట. చేయాలనుకున్నప్పుడే స్టార్ట్ చేసేయాలన్నమాట, చేసేయడం మొదలు పెట్టాలన్నమాట. దాన్ని ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకూడదు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సమయం యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుస్తుంది ఈ దోహే ద్వారా. సెకండ్ దోహా చూడండి. బురా జో దేకన్ మై చలా బురా నా మిలియా కోయి, జో దిల్ ఖోజా ఆప్నా ముస్సా బురా నా కోయి. బురా జో దేకన్ మై చలా, బురా అంటే ఏంటంటే బ్యాడ్. ఇక్కడ ఏంటంటే చెడ్డ వ్యక్తి అన్నమాట. జో దేకన్ మై చలా, దేఖ్నే కే లియే మైతో చలా అంటే వెంట్ అని అర్థం. అంటే ఐ వెంట్ టు ఫైండ్ ఏ బ్యాడ్ పర్సన్ అని అర్థం. నేను ఒక బ్యాడ్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాను అని అర్థం అనమాట, బయలుదేరాను అని అర్థం. బురా జో దేకన్ మై చలా అంటే బురా అంటే ఏంటి, బ్యాడ్. బురా అంటే బ్యాడ్. बुरा जीव देखन मई चला అంటే बुरे आदमी को देखने के लिए चला అంటే వెంట. చలా అంటే ఏంటి, వెంట. అంటే ఐ వెంట్ టు ఫైండ్ ఏ బ్యాడ్ పర్సన్, అని అర్థం. అంటే నేను ఒక చెడ్డ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాను. बुरा ना मिलिया कोई అంటే कोई बुरा आदमी नहीं मिला, कोई नहीं मिला. నా మిలియా బురా అంటే బ్యాడ్ అని అర్థం, అంటే బ్యాడ్ పర్సన్ అనమాట. నా మిలియా, నా అంటే నహి అని అర్థం, నో నాట్ అని అర్థం అనమాట. ఇక్కడ ఏంటంటే నాట్, ఇక్కడ నా అంటే ఏంటి, నహి అని అర్థం, నో నాట్ అని అర్థం. మిలియా అంటే ఫౌండ్ అని అర్థం. మిలియా అంటే ఏంటి, ఫౌండ్ అని అర్థం. కోయి అంటే ఏంటంటే నో బడీ. చూడండి, బురా నా మిలియా కోయి అంటే కోయి బురా ఆద్మీ నహి మిలా, ఏ చెడ్డ వ్యక్తి కూడా నాకు దొరకలేదు. అంటే ఐ కుడ్ నాట్ ఫైండ్ ఏ బ్యాడ్ పర్సన్ అనమాట. అంటే నేను చెడ్డ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అని అర్థం అనమాట. చూడండి, బురా జో దేకన్ మై చలా బురా నా మిలియా కోయి అంటే ఏంటంటే నేను బురే ఆద్మీకు देखने के लिए मैं चला लेकिन कोई बुरा आदमी नहीं मिला, ఏ చెడ్డ వ్యక్తి నాకు లభించలేదు. మొత్తం తిరిగాను. కబీర్దాస్ చెప్తున్నప్పుడు తను తిరిగాడంట చెడ్డ వ్యక్తిని చూడడానికి, చెడ్డ వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడా అని ఫైండ్ అవుట్ చేయడానికి నేను బయలుదేరాను. కానీ అసలు ఇక్కడ ఎక్కడా చెడ్డ వ్యక్తి కనపడలేదు, చెడు అనేది నాకు కనపడలేదు, చెడ్డ వ్యక్తే కనపడలేదు. జో దిల్ ఖోజా అప్నా, జో దిల్ ఖోజా అప్నా అంటే దిల్ అంటే ఏంటి, హార్ట్. దిల్ అంటే ఏంటి, హార్ట్. మన్ అని అర్థం. ఖోజా అంటే సెర్చ్డ్ అని అర్థం. ఖోజా అంటే ఏంటంటే సెర్చ్డ్.
సెర్చ్ అని అర్థం. ఆప్నా అంటే అప్నా, అప్నా దిల్ కో హీ కోష్ని సే అంటే మన మనసుల్ని వెతకడం వల్ల, అంటే తన మనసు తానే వెతుక్కున్నాడు అనమాట. తన మనసు తానే వెతుక్కోవడం వల్ల ఏమైంది, ముజ్సా బురానా కోయి, ముజ్సా అంటే లైక్ మీ అని అర్థం అనమాట. ముజ్సా బురానా కోయి అంటే నాకంటే చెడ్డవాడు ఇంకా ఎవరు లేరు అని అర్థం అనమాట. అంటే తను ఏం వెతకడానికి వెళ్ళాడు, చెడ్డ వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఎదుటి వ్యక్తుల్లో చెడుని వెతకడం కంటే ముందు మనం మనలో ఉన్న చెడుని చూసుకోవాలన్నమాట. అర్థమైందా? अपने दिल को ही कोसने से मुझसा बुरा ఆద్మీ కోయి నహీ హే. నేను నా మనసుని వెతుక్కుంటే ఏం తెలిసింది, నాకంటే చెడ్డవాడు లేడు అని తెలిసిందనమాట. అంటే నేనే చెడ్డవాణ్ణి అని తెలిసిందనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఇతరులలో చెడుని చూడకూడదు అన్నమాట. ఇతరులలో చెడు చూడడానికి ముందే మనలో ఉన్న చెడు ఏంటనేది మనం చూసుకోవాలన్నమాట. మనలో ఏం చెడ్డ గుణాలు ఉన్నాయనేది చూసుకోవాలి. ఎదుటి వాళ్ళలో ఉన్న చెడ్డ గుణాలని చూడడానికి ముందన్నమాట. ఈ దోహ ద్వారా కబీర్దాస్ మనకు అది చెప్తున్నాడు అనమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద ఏలెత్తి చూపడానికి ముందు మనలో ఏముందనేది చూసుకోవాలన్నమాట. మన ఎదుటి వాళ్ళని ఇలా ఏలెత్తి చూపుతున్నప్పుడు ఒక ఏలు మాత్రమే వాళ్ళని చూపిస్తుంది, మిగతా 4 వేళ్ళు కూడా మనల్ని చూపిస్తాయి. అంటే మనమే చెడ్డవాళ్ళం అన్నమాట. అర్థమైంది కదా? అంటే దీని ద్వారా చెడు గుణాలని, ఎదుటి వాళ్ళ చెడు గుణాలని చూడడానికి ముందే మనలో ఉన్న చెడ్డ గుణాలు ఏంటో మనం గుర్తించాలన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ థర్డ్, బడా హువా తో క్యా హువా, జైసే పేట్ కజూర్, పంతీ కో ఛాయా నహీ, ఫల్ ఆ గయే అతి దూర్. బడా హువా తో క్యా హువా, పెద్దవాళ్ళు అవుతే ఏమైంది, బడా హువా తో బడా మాని బిగ్ అని అర్థం. బడా का अर्थ क्या है, बिग. बड़ा का अर्थ क्या है, बिग. बड़ा हुआ तो क्या हुआ है, बड़ा आदमी होने से क्या होता है. పెద్ద మనిషి అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. పెద్ద మనిషి అని చెప్పుకుంటే ఏమవుతుంది, ఏంటి లాభం? పెద్ద మనిషి అని చెప్పుకుంటే లాభం ఉండదు. దూసరోంకు ఉపకారం కన్నా చేయి, ఇతరులకు మనం ఉపకారం చేయాలన్నమాట. అర్థమైందా? ఇతరులకు ఉపకారం చేస్తే ఆ పెద్దరికం అనేది నిలబడుతుంది. అర్థమైంది కదా? అప్పుడు పెద్ద మనిషిగా అందరికీ తెలుస్తాడు అనమాట. పెద్ద మనిషి అని చెప్పుకుంటే ఎవరికాళ్ళు చెప్పుకుంటే సరిపోదు అనమాట. ఆ పెద్ద మనిషికి తగ్గట్టు ఏం చేయాలి, ఇతరులకి ఉపకారం చేయాలన్నమాట. జైసే పేడ్ ఖజూర్, ఫర్ ఎగ్జాంపుల్, జైసే మానే ఫర్ एग्जाम्पल అన్నది, ఉదాహరణకి అన్నది. पेड़ खजूर, खजूर का पेड़ है. खजूर माने क्या है, डेट्स అని అర్థం. खजूर అంటే खजूर का पेड़, खजूर का पेड़ అంటే डेट्स ट्री అన్నమాట. खजूर का पेड़ का अर्थ क्या है, खजूर का पेड़ అంటే ఏంటి అర్థం, डेट्स ट्री. అంటే ఖర్జూరపు చెట్టు అని అర్థం అనమాట. ఖర్జూరపు చెట్టు ఉంది ఉదాహరణకి, అది చాలా ఉండడానికి ఎలా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. మనకి చూసుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఖర్జూరపు చెట్టు ఉంది. ఇదే ఖర్జూరపు చెట్టు. చూడడానికి ఎంత హైట్గా ఉంది చెట్టు కదా, చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా లాంగ్గా కనిపిస్తుంది కదా. ఇది ఏం చేస్తుంది, దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, లేవు. చూడండి, పంతీకో ఛాయా నహి. పంతి అంటే ఏంటంటే ట్రావెలర్ అని అర్థం, యాత్రికుడు అని అర్థం. పంతి అంటే ఏంటి, ట్రావెలర్ అని అర్థం, యాత్రికుడు. యాత్రికులకి ఛాయా నహి దేతి హై, ఛాయా నహి దేతా హై యా ఖజూర్ కా పేड़ తో. పంతికో ఛాయా నహి దేతా హై, నీడనివ్వదు. ఛాయా మానే షేడ్ ఆర్ షాడో. छाया माने क्या है, छाया का अर्थ क्या है, शेड. షాడో.
షాడో నీడ అని అర్థం తెలుగులో. చూడండి, పంతీకో ఛాయ నహి అంటే పంతీకో ట్రావెలర్స్కి యాత్రికులకు ఛాయ నహి దేతా హై, యాత్రికులకి నీడనివ్వదు. అంత హైట్గా ఉండడం వల్ల అది నీడనివ్వదు అనమాట చెట్టు ఎవరికి కూడా. ఫల్ లాగే అతి దూరు, खाने के लिए फल भी, खाने के लिए फल खाने के लिए देखे तो फल भी अति दूर है. फल दानी फ्रूट्स తిందామని చూస్తే खाने के लिए देखे तो फल कहाँ होता है, अति दूर होते हैं, చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. అంతే కదా, అది హైట్గా ఉండడం వల్ల చాలా ఎత్తులో ఉంటుంది కదా చెట్టు, ఎత్తుగా ఉంటాయి అనమాట. అంటే మనకి దాని ఫ్రూట్స్ మనకి అందవు అనమాట. అంటే ఫ్రూట్స్ తినడానికి కూడా అది దూరంలో ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ కోసుకొని తిందామన్నా అంటే ఇది యాత్రికులకి నీడని ఇవ్వదు, తినడానికి ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ తిందామని చూస్తే ఆ ఫ్రూట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, అతి దూరంలో ఉంటాయి అనమాట, చాలా దూరంగా ఉంటాయి అనమాట, మనకు అందనంత ఎత్తులో ఉంటాయి అనమాట ఫ్రూట్స్ కూడా. అందువల్ల అంటే తినడానికి ఫ్రూట్స్ తినడానికి కూడా మనకి వీలు ఉండదు అనమాట, నీడని కూడా ఇవ్వదు అనమాట. అంటే దానివల్ల ఉపయోగం లేదనమాట ఖర్జూరపు చెట్టు వల్ల అనమాట. అలాగే గొప్పవారు అని చెప్పుకుంటే సరిపోదు, పెద్దవాళ్ళు పెద్దలు అని చెప్పుకుంటే సరిపోదు, అది ఉపయోగపడాలన్నమాట. ఆ పెద్దవాళ్ళు అందరికీ ఉపయోగపడాలి. దూసరంకు ఉపకారం కన్నా చేయి, ఇతరులకు ఉపకారం చేయాలన్నమాట. గొప్పవారు పెద్దవాళ్ళు పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, పెద్ద మనుషులు అందరూ ఏం చేయాలి, ఇతరులకి ఉపకారం చేస్తేనే వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు. పెద్ద మనుషులు అని చెప్పుకుంటే సరిపోదు అనమాట. దానికి ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనకి ఖర్జూరపు చెట్టుని ఎగ్జాంపుల్గా చెప్పాడనమాట ఇక్కడ మనకి కవి కబీర్దాస్ గారు. ఏం చెప్పారు, ఆ ఖర్జూరపు చెట్టు అనేది ఉండడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది, అది చాలా ఎత్తుగా ఉంటుంది, కానీ అది ఎవ్వరికి ఉపయోగపడదు అనమాట. అది నీడనివ్వదు, తినడానికి ఫ్రూట్స్ని కూడా కోసుకుని తిందామంటే ఫ్రూట్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి అనమాట దాని ఫ్రూట్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ట్ దోహా చూడండి. ऐसी बानी बोलिए मन का आपा खोई, औरन को शीतल कराई आप हु शीतल होई, कबीरा आप हु शीतल होई. చూడండి, ऐसी बानी बोलिए, इस दोहे के द्वारा, ఈ దోహా ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే వే ఆఫ్ స్పీకింగ్ గురించి, అంటే మాట్లాడే విధానం గురించి చెప్తున్నాడు అనమాట మనకి కబీర్దాస్. అంటే మన మాట అనేది ఎలా ఉండాలి, మన వాణి అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు అనమాట. చూడండి, ఐసీ బాణి బోలియే, అలాంటి వాణి, బాణి అంటే వాణి అని అర్థం, స్పీచ్ అనమాట ఇక్కడ. అదే వాణి అంటే వాయిస్ అనే అర్థం వస్తుంది. బోలియే, బోలియే అంటే మాట్లాడండి అని అర్థం అనమాట. ఐసీ బాణి బోలియే, అలాంటి స్పీచ్ మాట్లాడండి, అంటే మాట అలా ఉండాలన్నమాట. ఎలాంటి మాట ఉండాలి, ఎలా ఉండాలి, हमारी वाणी कैसी होनी चाहिए, मीठी होनी चाहिए. हमारी वाणी कैसी होनी चाहिए, मीठी, मीठी అంటే స్వీట్, స్వీట్ గా ఉండాలన్నమాట. మన వాణి ఎలా ఉండాలి, స్వీట్ గా ఉండాలన్నమాట, తీయగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి, తీయగా ఉండాలన్నమాట. అంటే ఇతరులను హట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట, చాలా బాగా మాట్లాడాలన్నమాట. మన్కా ఆపా కోయి, మన్కా, మన్ అంటే హార్ట్, ఆపా, ఆపా అంటే ఏంటంటే అహం, అహంకారం అనమాట. అహం అంటే ఏంటి, అహంకారం, అహంకారం అన్నమాట, ప్రైడ్ అనమాట. కోయి, కోయి అంటే కోనా అని అర్థం, టు లాస్ అని అర్థం అనమాట. చూడండి, బాణి అంటే వాణి అని అర్థం. బాణి అంటే ఏంటి, వాణి అని అర్థం, అంటే వాయిస్, స్పీచ్ అని అర్థం, వాయిస్, స్పీచ్. ఆపా, ఆపా అంటే ప్రైడ్, అహంకారం అన్నమాట. ఆపా అంటే ఏంటి, అహంకారం.
ఆప అంటే ప్రైడ్. ఆప అంటే ఏంటి? ప్రైడ్ అన్నమాట, అహంకారం. ఖోయి, ఖోయి అంటే టు లాస్. లాస్ అన్నమాట. కోయి అంటే ఏంటి? లాస్. ఔరన్కో చూడండి, ఐసీ బాణి బోలియే మన్కా ఆపా కోయి అంటే ఏంటంటే ఐసీ వాణి బోలియే అంటే ఐసే బాతేం కర్నా చెయ్యే. ఎలాంటి మాటలు మాట్లాడాలంట, ఎలా మాట్లాడాలి? కైసే బాత్ కర్నీ చెయ్యే, కైసీ బాత్ కర్నీ చెయ్యే. మన్కా ఆపా కోకర్ అంటే మన మనసులో ఉన్న అహంకారాన్ని తీసివేసి మాట్లాడాలన్నమాట, పోగొట్టుకుని మాట్లాడాలన్నమాట. అంటే అహంకారం లేకుండా, అహంకారికి బినా బాతేం కర్నా చెయ్యి, అహంకారం లేకుండా మాట్లాడాలన్నమాట. అలాంటి వాణి అనేది మాట్లాడాలన్నమాట. అలా మాట్లాడాలి అంటే ఇతరులని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు. కైసా హోనీ చాహియే హమారీ వాణి, మీఠీ హోనీ చాహియే అంటే మనకు అహంకారకు కోకర్ బాత్ కర్నీ చెయ్యి. మనసులో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుని మాట్లాడాలన్నమాట. అంటే అహంకార్ రహిత్ హోనీ చెయ్యి, హమారీ వాణి అహంకార్ రహిత్ హోనీ చెయ్యి. మన వాణి ఎలా ఉండాలి? అహంకారం లేకుండా ఉండాలని అర్థం అనమాట ఇక్కడ. అంటే ఇతరులను హట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. చాలా స్మూత్గా, బాగా స్లోగా, నెమ్మదిగా మాట్లాడాలన్నమాట. ఇతరులని ఆకట్టుకునే విధంగా ఉండాలి మన మాటలు. ఇతరులకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలన్నమాట. చూడండి, ఔరన్కో శీతల్ కరై. సెకండ్ లైన్ చూడండి, ఔరన్కో శీతల్ కరై. ఆ వాణి ఎలా ఉండాలంటే ఔరన్కో, ఔరన్ అంటే దూసరున్కో అని అర్థం, అంటే అదర్స్ అని అర్థం. ఔరన్ అంటే అదర్స్. అదర్స్ అని అర్థం. శీతల్ కరై, శీతల్ అంటే కోల్డ్. కోల్డ్ అని అర్థం, చల్లగా. కరై అంటే दूसरों के मन शीतल होना चाहिए. हमारे वाणी से क्या होना चाहिए? दूसरों के मन शीतल होना चाहिए. ఇతరుల మనసు చల్లగా అవ్వాలన్నమాట. అంటే ఏంటి? శీతల్ అంటే ఇక్కడ ఏంటి? ఆనంద్ హోనా చెయ్యే. ఆనందం అనేది ఉండాలన్నమాట. మన వాణి వలన, మన మాటల వలన దూసరే లోక్తో ఆనంద్ పానా చెయ్యే. ఇతరులు ఆనందాన్ని పొందాలన్నమాట. అంటే మన వాణి ఇతరులని ఆనందపరిచేదిగా ఉండాలి, మన మాట ఇతరులని ఆనందపరిచేదిగా ఉండాలి అని అర్థం అనమాట. ఆపు శీతల్ హోయ్, ఇస్సే క్యా హో జాతా హై? ఆప్ హుమ్ అంటే సెల్ఫ్ అని అర్థం, మనము కూడా అనమాట. अपने आप भी शीतल हो जाते हैं. आप हूम అంటే సెల్ఫ్ అని అర్థం అనమాట. శీతల్ అంటే హోయ్ అంటే హో జాయేగా అని అర్థం. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి మొత్తం భావం. ऐसी वाणी बोलिए मन का आपा कोई, आवरण को शीतल करे आप हूं शीतल हुई. అంటే हमारी वाणी मीठी होनी चाहिए. कैसी होनी चाहिए? मीठी అంటే अहंकार रहित मीठी होनी चाहिए हमारी वाणी. इससे क्या हो जाता है? इससे दूसरे लोगों को मन शीतल होता है, दूसरे लोगों को आनंद हो जाता है और अपने आप को भी आनंद आ जाता है. దాని వలన ఏమవుతుందంటే మనకి సంతోషంగా ఉంటుంది, ఇంకా దూసరే లోగ్ బి ఆనందిత్ హోతే హై. ఇతరులు కూడా ఆనందంగా ఉంటారనమాట, హ్యాపీగా ఉంటారనమాట దానివల్ల. నేను తెలుగులో ఒకసారి చెప్తున్నాను చూడండి. మన మాట అనేది ఎలా ఉండాలంటే చాలా అందంగా, స్వీట్గా ఉండాలన్నమాట, తీయగా ఉండాలన్నమాట. తీయగా మాట్లాడాలి మనం. ఇతరులని హట్ చేసే విధంగా కాకుండా తీయగా మాట్లాడాలి. మన మనసులో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుని, అహంకారంగా మాట్లాడకుండా, అహంకారం లేకుండా మనం మాట్లాడాలన్నమాట. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇతరుల మనసుకి ఆనందం కలుగుతుంది అనమాట. ఇతరుల మనసుకి ఆనందం కలుగుతుంది, ఇంకా మన మనసుకు కూడా
ఆనందం కలుగుతుంది అనమాట. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే ఒక సామెత ఉంది కదా. అంటే మన మాట మంచిదైతే మనకి ఊరు కూడా మంచిదవుతుంది. అంటే ఇతరులు కూడా మనతో మంచిగా ఉంటారనమాట. అందుకని ఇతరులను హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు అనమాట. మనం స్మూత్ గా అందంగా మాట్లాడాలన్నమాట, బాగా మంచిగా మాట్లాడాలన్నమాట. మన మాట ద్వారా ఇతరులని హర్ట్ చేయకూడదు అనమాట. ఇది 4th దోహ. అన్ని దోహలు అర్థమైనవి కదా. ఈ దోహ ద్వారా మన వాణి గురించి చెప్పడం జరిగింది, అంటే వే ఆఫ్ స్పీకింగ్ గురించి చెప్పడం జరిగింది అనమాట ఈ లాస్ట్ దోహ ద్వారా. అందరికీ 4 దోహలు అర్థమైనవి కదా. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.